అందరికీ నమస్కారం. చాలా గ్యాప్ వచ్చింది. ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావు? ఇవ్వలా, వచ్చింది. ఇది కేవలం డైలాగ్ కాదండి, నిజంగా నా లైఫ్లో జరిగిన ఓ సంఘటన. అందరూ అడుగుతున్నారు, సార్ మీకు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారని. ఏం లేదు, తిరుపతి గారు ఇందాక ఒక మాట చెప్పారు. నేను లాస్ట్ 3 సినిమాలు సరైనోడు, డీజే, మాట్లాడిని బ్రదర్, సరైనోడు, డీజే, నా పేరు సూర్య, ఈ 3 సినిమాలు అయిన తర్వాత నాకు ఒక కోరిక వచ్చింది. ఏ సినిమా చేసినా ఒక సరదా సినిమా చేయాలి. నెక్స్ట్ ఏ సినిమా వచ్చినా ఒక సరదా సినిమా చేయాలి. చాలా బ్రీజీగా ఉండాలి, చాలా ఈజీగా ఉండాలి. సో అలాంటి సినిమా చేయటం వల్ల కొంత ఎన్ని కథలు విన్నా నాకు సుఖం వచ్చేది కాదు. సో అలాంటి కథ సెట్ అవ్వడానికి తిరుపతి గారు ఖాళీ అయ్యి మేమిద్దరం కలిసి ఒక కథ అనుకుని చేసి అవ్వటానికి ఇంత టైం పట్టింది. అందుకే ఇంత గ్యాప్. కానీ సినిమాలో రిలీజ్లో గ్యాప్ ఉంటుంది, కానీ సెలబ్రేషన్లో గ్యాప్ మాత్రం ఉండదు. ఇవాళ నైట్ నేను కొంచెం ఎక్కువసేపే మాట్లాడతాను, మీరందరూ కొంచెం ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, చాలా విషయాలు మాట్లాడాలి. ఈ ఖాళీ ఉన్న రోజుల్లో మా ఆవిడకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఈ మ్యూజిక్ బ్యాండ్స్ కల్చర్ బాగా పెరిగింది హైదరాబాద్లో. శనివారం అయితే చాలామంది వెళ్తూ ఉంటారు. సో తను కూడా నన్ను రమ్మంది. నాకు కొత్తలో ఫస్ట్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ ఖాళీగా ఉన్న మొగుడు ఎంత సైలెంట్గా ఉంటే అంత సేఫ్. ఇది చాలామందికి బాగా కనెక్ట్ అవుద్ది, అది నాకు తెలుసు. సో ఎక్కువ మాట్లాడకుండా ఆవిడ వెనకాల తల ఉంచుకుని వెళ్ళిపోయేవాడిని. మ్యూజిక్ బ్యాండ్స్ అని చూస్తే చాలామంది పాటలు ప్లే చేసేవారు. నేను ఇంటికి వచ్చేవాడిని, నా నెక్స్ట్ సినిమా ఏదైనా కానీ ఈ మ్యూజిక్ బ్యాండ్స్ అందరూ నా సినిమాలు నా నెక్స్ట్ సినిమాలో ఉండే పాట ఎలాగైనా ప్లే చేయలే అనేవాడిని. అంత పాట పడాలి కదా అనేది. సరే కరెక్టే, అంత పాట పడాలి కదా అనుకునేవాడిని. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత మన షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. మేము షూటింగ్ చేస్తున్నాం, మ్యూజిక్ సిట్టింగ్స్ అవుతుంది. మ్యూజిక్ సిట్టింగ్స్లో ఇలా ఒక లవ్ సిచ్యువేషన్ సాంగ్ వచ్చింది. లవ్ సిచ్యువేషన్ సాంగ్ వచ్చినప్పుడు మామూలు తిరుపతి గారు, తమన్ గారు వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు నన్ను అడిగారు, సార్ మీరు ఎలాంటి సాంగ్ ఉంటే బాగుంటుంది ఏమనుకుంటున్నారు అని. మామూలుగా జనరల్ అందరూ ఇన్పుట్ ఉంటుంది కదా, అలా అడిగినప్పుడు నేను అన్నాను, ఏమో నాకు తెలియదు సార్, కానీ అందరూ మ్యూజిక్ బ్యాండ్స్ అందరూ పిచ్చెక్కిపోయే పాట కావాలి, వందల మిలియన్ అయిపోయే పాటలు కావాలి తమన్, అదొక్కటే కావాలి, నాకు ఏం కావాలి చేస్తా తెలియదు అంటే తమన్ కూడా అదే అన్నాడు, సార్ అందరికీ పిచ్చెక్కిపోయే పాట కావాలి అని చెప్పి సామాజిక వర్గంలో సాంగ్ రికార్డ్ అయింది. నేను విన్నప్పుడు బాగుందని ఫీల్ అయ్యాను. ఆ తర్వాత సింగర్ పాడినప్పుడు లిరిక్స్ పాడిన తర్వాత అదో సీతారాం శాస్త్రి గారు వచ్చిన తర్వాత లిరిక్స్ పాడిన తర్వాత ఆ పాట స్థాయి ఇంకా పెరిగింది. ఆ తర్వాత వచ్చి సిద్ శ్రీరామ్ గారు పాడిన తర్వాత ఆ స్థాయి ఇంకా పెరిగింది. అంతా వచ్చిన తర్వాత నాకు ఆనందం ఉంది, సాంగ్ బాగా వచ్చింది బాగుందని. కానీ నేను ఒట్టేసి చెప్తున్నాను, ఈ పాట ఇంత సెన్సేషన్ అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇందులో సిల్వర్ లైనింగ్ ఏంటంటే, చాలా రోజులతో మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆవిడ వచ్చి బా ఇరిటేటింగ్గా ఉందండి. ఏమైందంటే, ఎక్కడికి వెళ్ళినా ఈ పాటే ప్లే చేస్తున్నారు, నువ్వు ఏ నోటు అన్నావు కానీ అందరూ ఇప్పుడు ఈ పాటే ప్లే చేస్తారు, అందుకే ఇంటికి వచ్చాను, అందరు నన్ను చూసి పాడుతున్నారు, పైగా నాకు బాగా సిగ్గు వచ్చేసి నేను ఇంటికి వచ్చానని చెప్పింది. అప్పుడు నాకు అనిపించింది, ప్రపంచం ముందు వచ్చే హీరోజం కంటే పెళ్ళం ముందు వచ్చే హీరోజం చాలా హై ఉంటుంది. అంత గొప్ప పాట రాసిన సీతారాం శాస్త్రి గారు, పాడిన సిద్ శ్రీరామ్ గారికి, అండ్ ఆ పాట కంపోజ్ చేసిన తమన్ గారికి, ప్రత్యేకంగా ముగ్గురికి, అలాగే ఈ హోల్ ఐడియాకి ప్లాట్ఫామ్ ఇచ్చిన తిరుపతి గారికి, అండ్ ఈ పాటకి ఎంతోమంది చేసిన మ్యూజిషియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. నేను ఎంత చెప్పినా తక్కువే, థ్యాంక్ యూ. అండ్ సరే, ఒక సాంగ్ రిలీజ్ చేసాం, 100 మిలియన్ వచ్చింది. ప్రతిసారి బాల్ సిక్సర్ అవ్వదు, కష్టం. నెక్స్ట్ పాట నేను ఇంతకుముందు తమ్మన్ గారు రేస్ కూడా సినిమా చేసాం, అందులో సినిమా చూపిస్తా మామ సాంగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత సరైనోడు సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ అనే సాంగ్ చాలా బాగా క్లిక్ అయింది. అప్పుడు ఇద్దరు అనుకునే వాళ్ళు, మన ఇద్దరు చేసే ఆల్బంలో థర్డ్ సాంగ్ తిరుపతి గారే అన్నారు, మీ ఆల్బంలో ఖచ్చితంగా ఒక మాస్ సాంగ్ ఉండాలి సార్, కానీ టిపికల్ డప్ సాంగ్లో ఉండకూడదు, ఏదో బాగుండాలి, గమ్మత్తుగా ఉండాలి, అది ఇది అని చెప్పి ఒక సాంగ్ వచ్చింది. అండ్ ఆ సాంగ్ కళ్యాణ్ గారు రాశారు, అండ్ దాన్ని పాడింది అనురాగ్ గారు, నాకు చాలా ఇష్టమైన సింగర్. అండ్ నేను చాలాసార్లు ఆయన పాట వినేవాడిని, ఆశాపాష అనే సాంగ్ నాకు చాలా ఇష్టం. సో అవును, నాకు చాలా ఇష్టమైన సింగరు.
ఆయన పాడినసరికి పాట నిజంగా బాగుంది. సారీ, రాసింది శ్యామ్ గారు, తప్పు నాదే. ఎస్పెషలీ లిరిక్ రైటర్స్కి చాలా 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 రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నాం. అంటే ఇప్పుడు ఏ జనరేషన్లో ఉన్నామంటే, నేను మా ఫాదర్ని డాడీ అని పిలిచేవాడిని, కానీ నా కొడుకుని మాత్రం నాన్ననే పిలుస్తున్నా. ఎందుకంటే తెలుగు ముందుకెళ్ళాలి, సాహిత్యం ముందుకెళ్ళాలి, మనం దాన్ని సపోర్ట్ చేయాలి. సో పర్టికులర్గా సాహిత్యం విషయం వచ్చింది కాబట్టి ఈ సినిమాలో ఉన్న ప్రతి లిరిక్ రైటర్కి నేను పేరు పేరున, స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ సాంగ్ శ్రీకృష్ణ చైతన్య గారికి, ఆ తర్వాత ఈ సినిమాలో సెకండ్ సాంగ్ సామర్థ్యవర్గంలో రాసిన సీతారాం శాస్త్రి గారికి, అలాగే థర్డ్ సాంగ్ రాసిన బుట్టబొమ్మ రాసిన రామ్ జోగేష్ శాస్త్రి గారికి, అలాగే వైకుంఠపురంలోని అద్భుతమైన సాంగ్ రాసిన మన కళ్యాణ్ గారికి, అండ్ దాన్ని పాడింది కూడా ప్రియా సిస్టర్స్, పద్మశ్రీ సింగర్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ కర్ణాటిక్ సింగర్స్. ఇట్స్ అన్ ఆనర్ ఫర్ దెమ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఆల్బమ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే ఈ సినిమాలో ఇంకో పాట రాములో రాములో రాసిన శ్యామ్ గారికి, అందరికీ లిరిక్ రైటర్స్కి, సింగర్స్కి, ఎంతోమంది వందల మ్యూజిషియన్స్ స్పెండ్ చేశారు, వాళ్ళందరికీ పేరు పోయిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరందరూ చేస్తే మీ అందరికంటే ఎక్కువ లాభం పొందుతుంది నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అలాగే ప్రత్యేకంగా చెప్పాలి, నా బ్రదర్ తమన్, కమ్ బ్రదర్, మా ఇద్దరిది ఇది హ్యాట్రిక్ ఆల్బమ్. ఇంత మంచి ఆల్బమ్ ఇచ్చినందుకు సభాముఖంగా మరోసారి నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ బ్రదర్. ఎర్రగా తీసా ఈ మధ్యకాలంలో నా వన్ ఆఫ్ ద బెస్ట్, ఐ థింక్ మీరు మళ్ళీ ఆడియో వినండి, మళ్ళీ జూక్ బాక్స్ వినండి. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియోస్. నా సినిమానే కాదు చెప్తున్నాను, ఇట్స్ వన్ ఆఫ్ ద రియలీ గౌరవం వచ్చే స్టేజ్కి వచ్చాడు. అంత గౌరవం నీ ఫస్ట్ సినిమా నుంచి నేను ఇష్టపడుతున్నాను. అంత ఇష్టపడిన మ్యూజిక్ డైరెక్టర్ ఇవాళ ఈ స్థాయికి వచ్చాడంటే అది నా సినిమా ద్వారా స్థాయి నుంచి వచ్చి, మన సినిమా ద్వారా నుంచి వచ్చిందంటే నేను మనస్ఫూర్తిగా దాన్ని చాలా ఆనందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అండ్ ఈ సినిమాలో టెక్నీషియన్స్ గురించి చెప్పాలండి. ఈ సినిమాలో పనిచేసిన పిఎస్ వినోద్ గారు, ఆయన లేకపోతే ఈ సినిమా ఇలా ఉండేది కాదు. నేను ఆ మాత్రం లుక్స్లో ఉండేవాడిని కాదు, ఎందుకంటే లుక్స్ విషయంలో మనం కొంచెం వీకే, నాకు తెలుసు. అంత నన్ను అందంగా చూపించిన పిఎస్ వినోద్ గారికి, అలాగే ఆర్ట్ డైరెక్టర్ ఈ సినిమాకి పనిచేసిన ప్రకాష్ గారికి, ఎడిటర్ నవీన్ గారికి, పగలు రాత్రి కష్టపడ్డారు. అండ్ ప్రత్యేకంగా చెప్పాలంటే నాకు ఈ సినిమాని కొరియోగ్రాఫ్ చేసిన నా డాన్స్ మాస్టర్స్ అందరు, గణేష్ మాస్టర్కి, శేఖర్ మాస్టర్కి, జానీ మాస్టర్కి, అందరూ అద్భుతమైన స్టెప్స్ ఇచ్చారు నాకు. అండ్ ముఖ్యంగా ఈ ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేసిన రామ్ లక్ష్మణ్ మాస్టర్కి థ్యాంక్ యూ మాస్టర్. నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు నన్ను ఒక మెట్టు ఎక్కిస్తున్న నా టెక్నీషియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో ఇంకా ఆర్టిస్ట్ గురించి చెప్పాలండి, కొంచెం టైం తీసుకున్నా సరే, ఎందుకంటే మీరు ఇంకా సినిమాలు చూడలేదు కాబట్టి నేను చెప్పే విషయం మీకు అర్థం కాకపోవచ్చు, కానీ నేను చెప్తాను. ఈ సినిమాలో ప్రత్యేకంగా నేను ఫస్ట్ మురళీ శర్మ గారి గురించి చెప్పాలి. మురళీ శర్మ గారు ఒక అద్భుతమైన పాత్ర, నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్. అయినా చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేశారు. అండ్ మేము అనుకున్న క్యారెక్టర్కి ఒక రూపం తీసుకొచ్చారు. అంత బాగా చేసిన ఇవాళ మురళీ శర్మ గారు లేరు, బట్ ఆయన లేకపోయినప్పటికీ మురళీ శర్మ గారు థ్యాంక్ యూ డన్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ ఎవర్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ క్రియేషన్. అండ్ అలాగే ఈ సినిమాలో జయరామ్ గారు చేశారు. ఆయన మలయాళంలో చాలా పెద్ద యాక్టరు, దాదాపు ఒక 200 సినిమాల పైన హీరోగా చేశారు. ఆయన చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎంత సరదాగా ఉంటారో అంత జెంటిల్మెన్ కూడా. జయరామ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఈ సినిమాలో మలయాళం ఆర్టిస్ట్ ఆయన కాకుండా జీపీ అని కొన్నారు. జీపీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విత్ దిస్ ఫిలిం. I know all the Malayali audience are waiting for us. Thank you. Ellorukum namaskara. To all my Malayali fans, thank you so much. And ఈ సినిమాలో ఇంకా చాలా మంది ఆర్టిస్టులు చేశారు. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు అందరినీ నేను గుర్తుపెట్టుకుంటున్నాను. సునీల్ గారు కానీ, లేదంటే ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన రాహుల్ రామకృష్ణ గారు కానీ. అండ్ ప్రత్యేకంగా చెప్పాలి, మా బావ నవదీప్, తన పార్టీలో ఉన్న, మ్యూజిక్ ఫెస్టివల్లో ఉన్న, షూటింగ్లో ఉన్న, బిగ్ బాస్లోనే ఒకే వైబ్లో ఉంటాడు మా బావ. అలాంటి మా బావకి థ్యాంక్ యూ. అండ్ ప్రత్యేకంగా నేను చెప్పాలి, ఇంకేమన్నా ఆర్టిస్టులు నేను మర్చిపోతే మాత్రం క్షమించండి సార్. సుశాంత్ స్పెషల్ సార్, మర్చిపోలేను. ఎందుకంటే నేను సుశాంత్ స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఈ కథ ఎన్న వెంటనే నాకు ఎక్కడో కోరిక ఉంది లోపల.
సుశాంత్ ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండు అని ఉన్నావు, బట్ చేస్తాడో లేదో తెలీదు. ఎందుకంటే తను కూడా హీరోగా చేస్తున్నాడు, ఫిలిమ్స్ చేస్తున్నాడు. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడపోరు. మెయిన్ నేను ఎందుకు ఎక్కువ సెన్సిటివ్గా ఫీల్ అయ్యానంటే తనకు నాకు బాగా ఫ్రెండు. పర్సనల్గా నాకు తనకు చాలా బాగా తెలుసు, చాలాసార్లు పార్టీ చేసాం. తన మరి ఇలాంటి ప్రొఫెషనల్లో నేను అడిగితే బాగోదు, ప్రొడక్షన్ వాళ్ళని అడగమన్నాను. తను అడిగారు. అడిగిన వెంటనే ద వే హీ రెస్పాండెడ్. ఒక్కసారి కూడా కథ తను సరిగ్గా కూడా ఏం లేదు. ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద ఆపర్చునిటీ, తిరుకుంగ లాంటి డైరెక్టర్ గారితో నేను ఎప్పుడు వర్క్ చేస్తాను, నాకు ఆపర్చునిటీ రాదు, నేను కళ్ళు మూసుకొని చేస్తానని నమ్మి చేశాడు. అంత నమ్మి కళ్ళు మూసుకొని చేసుకున్నందుకు సుశాంత్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. సుశాంత్, ఈ సినిమా నుంచి నేను ఎంత బెనిఫిట్ అవుతానో, రేపు హిట్ అయితే నువ్వు కూడా అంతే బెనిఫిట్గా హిట్ అవ్వాలి నేను నిజంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెప్తా బ్రదర్. అదే ఇంత కష్టపడి నేను పబ్లిసిటీ ప్లానింగ్లు అన్నీ వేసి రాములో రాములో సాంగ్కి హాఫ్ కోడ్ స్టెప్ అని హ్యాష్ ట్యాగ్ వేసి మరి దానికి సీజీ చేసి ఆ సాంగ్ స్టెప్ మీద వేస్తే మీరు నమ్మరు. దాని గురించి అని మళ్ళీ యూట్యూబ్లో వీడియో తీసేసి మళ్ళీ అప్లోడ్ చేసాం. అంత కష్టపడి హ్యాష్ ట్యాగ్ హాఫ్ కోడ్ స్టెప్ వేసాను. మా కూతురు మాత్రం వచ్చి దాన్ని నాన్న దోశ స్టెప్ వేసాడు. నాకు బాగా గుర్తు. ఆ రోజు మా అమ్మాయి షూటింగ్ వచ్చింది. షూటింగ్ వస్తే సాయంత్రం వెళ్తే మా ఆవిడ అడిగింది, నాన్న షూటింగ్లో ఏం చేసిండే? ఏం చేయలే, షర్ట్ సరిగ్గా వేసుకోకుండా గాల్లో దోశలు వేస్తున్నాడు అని చెప్పింది. దోశలు వేస్తేనే డబ్బులు వస్తాయమ్మా అని చెప్పింది నేను. అయితే ఎవ్రీడే నువ్వు బాగా దోశలే ఉంది, అంత తెలివైంది. సో ఇప్పటి వరకు సినిమా ఉన్న టెక్నీషియన్స్ని, సినిమాలో ఉన్న ఆర్టిస్ట్ని ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్ట్, ఎందుకంటే ఇలాంటి సినిమాలో ఆర్టిస్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పర్టికులర్గా ఈ సినిమాలో ఆడవాళ్ళ గురించి చెప్పాలి. ఎందుకంటే మన సినిమాలో డైలాగ్ లాగే దేన్నైనా సృష్టించే శక్తి ఇద్దరికే ఉంది. ఒకటి నేలకి, రెండు వాళ్ళకి. అలాంటి వాళ్ళతో మన గొడవ ఏంటి, సరెండర్ అయిపోవాలి అంతే. ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే. నేను ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఒక హీరోయిన్తో సెకండ్ టైం సినిమా చేయటం. సినిమాలో పూజ చాలా అందంగా ఉంది. మీరందరూ సినిమాలో డైలాగ్లో ఒకటే అంటారు, సినిమా చూసిన తర్వాత మేడం సార్, మేడం అంతే. అండ్ అలాగే నివేత, తనతో మామూలుగా చూస్తే ఎప్పుడు కామ్గా ఉండేది, చాలా సైలెంట్ ఏమో అనుకున్నాను. కానీ ఎందుకంటే తనతో నాతో సీన్స్ తక్కువ ఉన్నాయి, కొంచెం ఎక్కువ సుశాంత్తో ఉన్నాయి. బట్ మా ఇంటరాక్షన్ అంతా బాగానే ఉండేది. నేను అనుకున్నాను చాలా సైలెంట్ అమ్మాయి ఏమో అని. కానీ రాములో సాంగ్ షూటింగ్ అప్పుడు మాత్రం ఒక్కసారి అలా డ్యాన్స్ చేసేది నేను షాక్ అయ్యా. నివేత, డెఫినెట్లీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా బాగా చేసింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ టాపు గారి గురించి చెప్పాలి. టాపు గారు నాకు పర్సనల్గా బాగా ఫ్రెండు. మీ ఇద్దరు కలిసి ఎప్పుడు పర్సనల్గా చాలా చోట్ల హ్యాంగ్అవుట్ చేస్తుంటాం. ఎప్పుడు ఆవిడ సినిమాలో చూసినా బయట ఇలా ఉంటుంది, సినిమాలో అలా ఉంటారు, ఈవిడేంటి ఇంత మంచి పర్ఫార్మరు అని. నాకు బేసిక్లీ పర్ఫార్మర్స్ అంటే చాలా ఇష్టం. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ పర్ఫార్మర్స్. షీఈస్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. కానీ నాకు ఎంత నేను సినిమాలో చూసినప్పటికీనూ నేను అక్కడ నుంచుని నా కళ్ళ ముందు టాబు గారు లాంటి, అంటే షీస్ అ వెరీ ఫైన్ ఆర్టిస్ట్, నేషనల్ అవార్డ్స్ గెలిచిన ఒక ఫైన్ ఆర్టిస్ట్, అంత మంచి ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తుంటే మన కౌంటర్లో అంత మంచి ఆర్టిస్ట్ ఉండటం అనేది నేను పర్సనల్గా చాలా ఎంజాయ్ చేసే విషయం. ఎవరైనా మంచి ఆర్టిస్ట్ ఉంటే నేను చాలా ఇష్టపడతాను. ఈ సినిమా ఫంక్షన్లో లేకపోవచ్చు కానీ రావు రమేష్ లాంటి ఆర్టిస్ట్ కానీ, లేదంటే మురళీ శర్మ గారు లాంటి ఆర్టిస్ట్, లేదా రాహుల్ రామకృష్ణ లాంటి ఆర్టిస్ట్, లేదా దీని ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. అండ్ పర్టికులర్గా ఈ స్టేజ్ మీద ఉన్న రోహిణి గారు అంటే నాకు చాలా ఇష్టం. షీఈస్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. నేను ఇష్క్ సినిమా చూసినప్పటి నుంచి, లేదా అలా మొదలైంది సినిమా చూసినప్పటి నుంచి ఆవిడతో ఎప్పుడు చేస్తాను అనుకునేవాడిని. ఈ సినిమా నాకు ఆపర్చునిటీ వచ్చింది. అలాగే ఈ సినిమాలో ఈశ్వరి గారు, వీళ్ళందరూ మీకు తెలీదు, దే ఆర్ ఆల్ ట్రూ ఆర్టిస్ట్. వీళ్ళు లేనప్పుడే వీళ్ళ వాల్యూ తెలుస్తుంది. అండ్ అలాంటి చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాలో చేశారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అండ్ లాస్ట్లో త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడే ముందు నేను ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారికి, వంశీకి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మేము జులై అనే సినిమాతో హారిక హాసిని బ్యానర్ ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత సన్నా సుతిమూర్తిలో మళ్ళా సినిమా చేశాను. వాళ్ళు ఇంకా ఎన్నెన్నో సినిమాలు చేసి ఇవాళ మళ్ళీ అలబైకుంఠపురంలో చేస్తున్నారు. నాతో స్టార్ట్ అయిన ఈ బ్యానరు ఇంత పెద్ద స్థాయికి వెళ్ళినందుకు నేను మనస్ఫూర్తిగా చాలా ఆనందిస్తాను. అండ్ నేను మా నాన్నగారితో కూడా చాలా చెప్పాను, నాకు రాధాకృష్ణ గారు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఏ రోజు ఇది కాదు ఆయన దగ్గర నుంచి నేను ఒక పదం అనేది ఎప్పుడు లేదు. ఎప్పుడున్నా మేము ఎన్ని తప్పులు చేసినా ఆయన కూర్చుని మా వెనకాల నుంచుని మేము చేసిన తప్పులను భరించినందుకు, అండ్ మేము అడిగిన ప్రతి ఒక్కటి ఇచ్చినందుకు రాధాకృష్ణ గారికి, అలాగే వంశీకి,
మనస్ఫూర్తిగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ విక్రమ్ శ్రీనివాస్ గారు, అది పాటలు అవ్వచ్చు, మాటలు అవ్వచ్చు, ఫైట్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక్క పాయింట్కి ఆగితే నేను ఎప్పుడూ ఒకటే అంటాను, మేమందరం టూల్స్లో అంటాం, కలర్స్లో అంటాం, క్రేయాన్స్లో అంటాం. వాళ్ళు రెడ్ అవ్వచ్చు, వాళ్ళు బ్లూ అవ్వచ్చు, వాళ్ళు గ్రీన్ అవ్వచ్చు, కానీ ఈ బొమ్మను మొత్తం ఈ టూల్స్ అంతా వాడుకునే ఆర్టిస్ట్ డైరెక్టర్. ఈ మొత్తానికి ఒక చిత్రాన్ని తీసుకొచ్చే పర్సన్ ఇస్ ద డైరెక్టర్. అలాంటి త్రికం గారితో నేను దాదాపు నాకు తెలిసి నేను 3 సార్లు ఏ డైరెక్టర్తో పనిచేయలేదు. అది నా 10వ సినిమా నుంచి 20 సినిమా లోపల 3 సినిమాలు చేశాను నేను. అంటే మీకు అర్థమవుతుంది నాకు ఆయన మీద ఉన్న ఇష్టం, నమ్మకం. నాకు నా మీద ఉన్న నమ్మకం కంటే ఆయనకు నా మీద ఉన్న నమ్మకం ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ. నన్ను నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఎంతో కొంత చాలా బలమైన కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. నాకు ఎందుకో హిట్ సినిమాలు ఇచ్చారు. అలాంటి హిట్ సినిమాలు ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీ గారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాగా నేను గొప్పగా చెప్పలేను, సో అర్థం చేసుకోండి అంతే నా ఇష్టాన్ని. నా ప్రతి కోరికని, నా ప్రతి ఇష్టాన్ని ఆయన ఈ సినిమాలో అడ్రస్ చేసి మరీ చూపించారు. నేను చెప్తున్నా, ఈ సినిమా ఎంత చేసినా, ఎంత పేరు తెంచుకున్నా అన్నీ 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 కేవలం ఒక్క మనిషి వల్లే, అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అంటే లేదు నాకు తెలుసు. ఎందుకంటే ఈ సినిమాని నేనైనా ఎప్పుడైనా ఒక టైర్డ్ అయిపోయి 5 నిమిషాలు వచ్చాను, కానీ ఆయన ఒక్క క్షణం కూడా ఎప్పుడు ఆ సినిమా వదలలేదు. ఇలా రేపు మీ అందరికీ హిట్ అయిపోయేది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుద్ది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అలాగే జనరల్లీ చెప్తా అందరి గురించి రౌండప్ చెప్తా. జనరల్లీ ఎప్పుడు నా గురించి మా నాన్నగారు గురించి నేను కానీ చెప్పడానికి చాలా సిగ్గుపడతాను. ఎందుకంటే అది మా ఫ్యామిలీలో ఉన్న ఒక మొహమాటం. మాకు ప్రేమ ఉంటుంది కానీ ఎక్కువ మాట్లాడుకోం, కోపాలు ఉంటాయి కానీ బయట చూపించాం, అన్నీ లోపలే దాచిపెట్టుకుని ఉంటాం. నేను థ్యాంక్ యూ అనేది కేవలం నాతో సినిమా తీసినందుకు కాదు, కొడుకు పుట్టిన తర్వాత ఒక విషయం నాకు అర్థమైంది. నేను మా నాన్నంత గొప్పడు ఎప్పుడు కావలేదు. అంటే మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, నేను దాదాపు సారీ మీరేం అనుకోవద్దు, నాకు ఒక్క నిమిషం అండి, నేను లెన్స్ వేసుకున్నాను అనవసరంగా, అది ఇరిటేట్ చేస్తుంది నా కళ్ళలో, తీసేస్తే బెటర్. ఓకే, ఏడుపులకి లెన్స్ సెట్ అవ్వట్లేదు. నేను దాదాపు ఆర్య సినిమా చేసినప్పుడే చాలా పెద్ద అమౌంట్, అప్పుల్లోనే ఆల్మోస్ట్ ₹1,00,00,000 అనుకోండి. అప్పుల్లోనే నేను ₹1,00,00,000 సంపాదించుకున్నాను. నా వయసు 20-21 ఉంటుంది. నాకేం డబ్బుకి లోటు లేదు అప్పట్లో, ఎప్పుడు లేదు. అప్పటికి సొంత డబ్బు వచ్చిన తర్వాత, జోబులో సొంత డబ్బు వచ్చిన తర్వాత అస్సలు లేదు. అప్పటికి నేను పెళ్ళైన తర్వాత మా ఆవిడని అడిగింది ఒకే ఒకటి, నాకు ఎన్ని కోట్లు ఉన్నా నేను మా నాన్న వాళ్ళ ఇంట్లో ఉంటాను, నీకు ఓకేనా అని అడిగాను. మా నాన్న అంటే నాకు అంత ఇష్టం. ఈజ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని అనుకుంటారు. అల్లు అరవింద్ గారు అంటే అబ్బో చాలా టఫ్ మనిషి, అది కాదు. ఆయనతో స్ట్రైట్గా ఉంటే ఆయనంత స్వీట్ పర్సన్ లేరు, ఆయనతో క్రికెట్గా ఉంటే ఆయనంత క్రికెట్ పర్సన్ లేరు. హీఈస్ జస్ట్ నాట్ అ గ్రేట్ ఫాదర్. నేను చాలామంది ఫాదర్లు చూస్తుంటాను, నేను నా ఫాదర్ అని చెప్పట్లేదు. నేను చూసిన అతి తక్కువ మనుషుల్లో ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ ప్రాబబలీ ది బెస్ట్ పర్సన్ ఐ నో. చాలామంది అంటారు అబ్బో అరవింద్ గారు చాలా డబ్బులు కొట్టేశారంట, ఇదంట అదంట. అంటే నేను అనుకునేవాడిని, మా నాన్న ఎలాంటి వ్యక్తి అంటే ₹10 వస్తువుని నేను ₹7 ఇస్తానంటారు, ముందే బేరం ఆడతారు. ఆడ ₹6 ఇచ్చినా చాలన్నా కూడా చేతిలో ₹7 వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ ఇచ్చేసి వస్తారు. అది మా నాన్నగారు. లేకపోతే ఒక మనిషి దాదాపు
50 సినిమాలు 70 ఏళ్ళు అంటే ఆయనకు ఆల్మోస్ట్ దాదాపు 45 ఇయర్స్గా సినిమా చేస్తున్నారు, 45 ఇయర్స్గా బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ చేసే చాలామందికి అర్థం అవుద్ది, ఒక లాంగ్ టర్మ్లో మనిషి ప్యూరిటీ లేకపోతే ఇన్నాళ్ళు సినిమా చేయలేరు, ఇన్నాళ్ళు ఒక బిజినెస్లో ఉండలేరు. ఇవాళ సౌత్ ఇండియాలో #1 ప్రొడ్యూసర్ కింద, ఇండియాలో #1 ప్రొడ్యూసర్ కింద ఉండలేరు. హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెజెండ్స్ దట్ ఈస్ ఇన్ సౌత్ ఇండియా. అండ్ ఎప్పటికైనా నాకు కోరిక ఉండేది, మా ఫాదర్కి పద్మశ్రీ రావాలని. మా తాతగారికి వచ్చింది, మా ఫాదర్ గారు కూడా రావాలనుకున్నాను. ఐ థింక్ హీ డిజర్వ్స్ ఇట్. ఐ రిక్వెస్ట్ ద ఎంటైర్ గవర్నమెంట్ to present Padma Shri for my father, if possible. It's a public request. He deserves it. He's done so much contribution to the industry. I wholeheartedly request any government, either the government of Telangana or the government of Andhra Pradesh, to present him Padma Shri in the coming years. Thank you. And సడన్గా మా ఫాదర్ గురించి మాట్లాడి మిగతా విషయాలు మర్చిపోయాను. ఇంకొక విషయం చెప్పాలి. ఈ సంవత్సరంన్నర 500 రోజుల పైన ఇంట్లో కూర్చున్నా కూడా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఏ సోషల్ మీడియా పెట్టినా, ఎక్కడ పెట్టినా, పాటలు పెట్టినా, రేడియో పెట్టినా, అన్నా ఎప్పుడన్నా నెక్స్ట్ సినిమా నన్ను పిచ్చెక్కిచ్చేసిన నా ఫ్యాన్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. నాకు ఈ గ్యాప్ ఒక్క సెకండ్లో అయిపోయినట్టు అనిపించింది. నన్ను నమ్మండి, ఈ గ్యాప్ నన్ను ఫిల్ చేసింది రెండే, ఒకటి మీరు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత సరదాగా నేను మా పిల్లలతో స్పెండ్ చేసిన టైం, ఈ రెండే నాకు ఈ టైం తెలియకుండా తెలిసిపోయింది, టైం తెలియకుండా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యాన్స్. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారో, నాకు మాత్రం ఆర్మీ ఉంది. థ్యాంక్ యూ. ఇవాళ నేను ఈ స్టేజ్లో ఇలా నుంచున్నానంటే ఎవరు లేకుండా అది కేవలం మీ వల్ల. థ్యాంక్ యూ. మేము చెప్పాలి లోపల ఒక విషయం. ఇవాళ మండే, జనాలందరూ మైగ్రేట్ అవుతున్నారు, సంక్రాంతికి ఊరు వెళ్ళిపోతున్నారు. పబ్లిక్ ఫంక్షన్ పెట్టుకుందామా, కొంచెం ప్రైవేట్లో పెట్టుకుందామా, జనం వస్తాను కష్టం అవుతుందేమో అంటే నేను ఒకటే అన్న, కళ్ళు మూసుకుని పెట్టండి, జనం వస్తారు. లోపల ఎంతమంది జనాలు ఉన్నారో బయట అంతమంది క్రౌడ్తో ఆగిపోయారంట. నాకు తెలుసు నా ఫ్యాన్స్ గురించి. థ్యాంక్ యూ. చాలామంది ఫ్యాన్స్ నా టాటూ వేసుకున్నారు, కొంతమంది కుర్రోళ్ళు వేసుకున్నారు, పిల్లలు వేసుకున్నారు, చాలా మంది ఏ టాటూ వేసుకున్నారు నేను చూసా. నేను ఒక్కటే చెప్తున్నా, నేను బతుకున్నంత వరకు లాస్ట్ వరకు మీరు ఒక గొప్పోడు పేరు వేసుకునే, ఒక గొప్పోడు పేరు టాటూ వేసి తీసుకెళ్తాను. ఒక చాలా గొప్పోడు పేరు నేను ముందే వేసుకున్నాను అనే పేరు మాత్రం నేను తీసుకొస్తాను. ఇది నా ప్రామిస్. థ్యాంక్ యూ టు ఆల్ మై ఫ్యాన్స్. అలాగే నేను ఇంకొక ఇదే లాస్ట్ టాపిక్.